ఆ ఊరి వైపు కన్నెత్తి చూడాలంటే దొంగలకి భయం. ధైర్యం చేసి ఎవరైనా దొంగతనానికి ప్రయత్నిస్తే దొరికిపోవడమే కాదు, అక్కడ చేసే దేహశుద్ధికి ఆస్పత్రి పాలు కావాల్సిందే. ఇదంతా పోలీసుల ప్రతిభ కాదు, ప్రకాశం జిల్లా దేశాయిపేట గ్రామస్తుల స్వయం కృషి. యుద్ధ కళల పట్ల ఆ గ్రామస్తుల ఆసక్తి, అనురక్తి మీరే చూడండి. ఇది ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలోని దేశాయపేట గ్రామం. సుమారు 3000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో అందరూ చేనేత కార్మికులే. రెక్కాడితే గాని ఇక్కడి వారికి డొక్కాడదు. అయితేనేం ఈ గ్రామానికి ఇక్కడి వారు ఓ ప్రత్యేకతను తీసుకువచ్చారు. ఇక్కడ చిగురు కొమ్మైనా చేవ ఎక్కువ. ఎవరి మగ్గానికి వారే సేనాపతి కాదు. ప్రతి ఒక్కరూ యుద్ధ కళల్లో ఓ సైనికుడే, ఓ సేనాపతి. ఈ గ్రామంలోని యువకులు, వృద్ధులు కలిసి హనుమాన్ వ్యాయామ సంఘంగా ఏర్పడ్డారు. ఈ సంఘంలో సుమారు 500 మందికి పైగా సభ్యులు ఉన్నారు. రోజంతా కష్టపడి పనిచేసే వీరు సాయంత్రం ఎంతో క్రమశిక్షణతో వ్యాయామం చేస్తుంటారు. యుద్ధ విద్యల్లో నైపుణ్యం అంతరించిపోకుండా కాపాడుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామీణ యుద్ధ విద్యులైన కర్రసాము, కత్తిసాము, కుస్తీలతో పాటు బాక్సింగ్ వంటి క్రీడల్లో నైపుణ్యం సంపాదించారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇక్కడి వారు చేసే విన్యాసాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. కర్రలు, కత్తులు గాలిలో గెరగిరా తిప్పుతూ ఒకరితో మరొకరు పోరాటం చేస్తుంటే రియల్ ఫైట్లు గుర్తుకు వస్తాయి. నిప్పుల కాగడాలతో ఉన్న చక్రం తిప్పుతూ జరిపే ప్రదర్శన అబ్బురపరుస్తుంది. ప్రజల్లో ధైర్య సాహసాలను నింపి కర్ర, కత్తిసాము లాంటి గ్రామీణ యుద్ధ క్రీడలను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలనే స్ఫూర్తిని నింపేందుకు వీరు పండుగ సమయాల్లో నేర్చుకున్న విద్యలను ప్రదర్శిస్తుంటారు. గత 3 తరాల నుంచి యుద్ధ క్రీడలను నేర్చుకుంటున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రీడలను నేర్చుకోవడం వలన తమ గ్రామానికి రక్షణ కల్పించడంతో పాటు శారీరక, మానసిక ఉల్లాసంతో ఆరోగ్యంగా ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు. కర్రసాము, బాక్సింగ్, కత్తి క్రీడలు వీటన్నిటిలో కూడా పారంపర్యంగా చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు చెప్పినట్టుగా దీన్ని ప్రాక్టీస్ చేస్తాం. దీంతో నా శరీరం దారుఢ్యంగా ఉండటం, బాగా బలంగా తయారవటం జరుగుతుంది. గ్రామంలోని పురుషులందరూ యుద్ధ విన్యాసాల్లో ఆరితేరడంతో ఇటువైపు కన్నెత్తి చూడాలంటే దొంగలకు వణుకు పుడుతుంది. ఇప్పటి వరకు తమ గ్రామంలో ఒక్కసారైనా దొంగలు పడిన దాఖలాలు లేవని, తమ గ్రామంలో అడుగు పెట్టాలంటే దొంగలకు భయమని స్థానికులు ధీమాగా చెబుతున్నారు. సింగోట ఇవన్నీ నేర్చుకున్నందువల్ల శరీరం ఆరోగ్యవంతంగా బాగుంటున్నాము. ఊళ్ళో ఎప్పుడైనా దొంగల భయం వచ్చినప్పుడు ఊరు గ్రామ ప్రజలు వచ్చి మమ్మల్ని ఆదుకోమని కోరుకుతారు. ఇక 4 కులారు, 4, 5 చొప్పున గస్తీగా వస్తాము. కరాటే కంటే ఈ కర్రసాము కానీ కత్తిసాము కానీ నేర్చుకుంటే చాలా ఆరోగ్యంగా బాగా ఉంటారు. యుద్ధ విద్యలు నేర్చుకోవడం వల్ల తమకు తాము రక్షణ కల్పించుకోవడమే కాకుండా అవసరమైతే ఆపదలో ఉన్న వాళ్లకు రక్షణగా నిలుస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆపద వస్తే తమను సంప్రదిస్తుంటారని చెబుతున్నారు. అంతేకాదు తాము నేర్చుకున్న విద్యలపై ఆసక్తి ఉన్నవారికి ఉచితంగా నేర్పిస్తామంటున్నారు.
ఏదేమైనా తమ గ్రామాన్ని రక్షించుకోవడము కాకుండా ఇతర గ్రామాల రక్షణ పట్ల సైతం ఆసక్తి చూపించే దేశాయిపేట గ్రామస్తులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.